చేస్తూ ఉండగా ఆ ఊర్లో ఓ మంచి పేరు కలిగిన బిడ్డ గుర్తెరిగింది. ఎవరు ఒక మంచి దైవజనుడు పెళ్లి లేకుండా వివాహం లేకుండా దేవుని సేవ చేస్తున్నాడంట, మన ఊరికి వచ్చాడట అని ఆమె ఏం చేసిందంటే ఆయన వాక్యం చెప్తుంటే ఇన్న తర్వాత ఆమె హృదయంలోకి ఏదో ప్రేరేపణ కలిగింది. ఈ దైవజనుడు ఇంటికి తీసుకుని వెళ్ళాలి, నా ఇంటికి తీసుకుని వెళ్ళి కొంచెం అన్నం పెట్టాలి, పాపం ఎక్కడి నుంచి వచ్చాడు అని విశ్వసించి వెంటనే వాక్యం అయిపోయిన తర్వాత దైవ సేవకునికి పోయి అడుగుతుంది, దైవజనుడా మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి నువ్వు అన్నం తినాలి రా దైవజనుడా అని చెప్పింది. అమ్మా నేను రాలేను, చాలా నేను సువార్త చేయడానికి వచ్చి రాలేనమ్మా, చాలా సువార్త చేసేది ఉందంటే కూడా బలవంతం చేసిందని ఉంది బైబిల్. ఎవరు గుర్తెరుగుతారు దేవుని? దైవ సేవకులు దేవుని గుర్తెరేది ఎవరు తెలుసా? భక్తి కలిగిన వాళ్ళు, విశ్వాసం ఉన్న వాళ్ళు, పరలోక విలువ తెలిసిన వాళ్ళు, దేవుని విలువ తెలిసిన వాళ్ళు, పాపం విలువ కాదు, సిలువ విలువలు కాదు, రాజకీయ విలువలు కాదు, లేకపోతే కుటుంబ వ్యవస్థ విలువలు కాదు, దేవుని విలువ తెలిసిన వాడు మాత్రమే ఒక దైవ సేవకుని గౌరవిస్తాడు. దైవ సేవకులు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు ఆ దైవజనుడు చెప్పిన మాట రోడ్డుపరచగలుగుతాడు. దైవ సేవకులప్పుడు దేవుడు ఉంటాడు. అడుగు పెడితే కార్యాలు జరుగుతావని నమ్మినది ఎవరంటే దేవుని విలువ తెలిసిన వాళ్ళ మాత్రమే. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఎలాగ పిలుస్తుందో చదువులో, పట్టణములకు పోగా అసలు గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని బలవంతము చేసెను. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా బలవంతం చేసిందంటే గనురాలు బలవంతం చేసిన దైవజనుడా మా ఇంటికి రా, ఆ ఊర్లో ఎవరు పిలవలేదు, మా ఇంటికి రా అని బలవంతం చేసిన గనురాలంటే ఆమె పేరు. ఎంత విశ్వాసం అంటే, లేకపోతే ఆయన ఏమన్నా బంధువా, లేదంటే ఏమన్నా వాళ్ళ అన్ననా, లేదంటే వాళ్ళ చెల్లెలే, లేదంటే వాళ్ళ అన్నదమ్ముల రక్త బంధువులు ఎవరు? దేవుని పేరిట వచ్చిన దైవజనుడు, దేవుడు పంపించిన దైవజనుడు మా ఇంటికి వచ్చాడు, మా ఊరికి వచ్చాడు, నేను తీసుకుపోయి అన్నం పెడితే దేవుని కలుగుతుంది, నాకు ఆశీర్వాదం కలుగుతుందని విశ్వసించింది. ఆయన బలవంతం చేసింది దైవజనుని. రాయ అని పిలిస్తే పాపం ఈ తల్లికి ఆసక్తి ఉందని ఆ ఇంటికి వెళ్ళి అన్నం తిని అని చెప్పింది. ఆయన దైవజనుడా నువ్వు ఎక్కడైనా ప్రాంతానికి నువ్వు స్వార్థ చేసి మళ్ళీ తిరిగి ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి నువ్వు అన్నం తినిపో దైవజనుడా అని చెప్పింది. సరేమ్మా నీ విశ్వాసం కలిగిన బిడ్డ అని చెప్పి ఆ ప్రాంతాలలో స్వార్థ చేసి దైవజనుడు ఆ ఇంటికి వచ్చి అన్నం తింటూ పోచేవాడు. ఒక రోజు ఈమెకు ఆలోచన వచ్చింది. ఏమన్నా ఆలోచన వచ్చిందంటే దైవజనుడు మన ఇంటికి వచ్చేవాడు చాలా భక్తి కలిగిన వాడు, దైవ సంబంధమైన కార్యాలు చేసేవాడు అని వాళ్ళ ఆయనతో ఏమని మాట్లాడిందంటే, ఏమండి మన ఇంటికి వచ్చే దైవజనుడు చాలా గొప్పవాడు, మంచి ఏర్పాట్లు ఉన్న దైవజనుడు, మనం తినే ప్లేట్లు తినకూడదు, మనం పండుకునే పరుపు మీద పండుకోకూడదు, ఇదిగో అతనికి సపరేటు ఒక గది కట్టిస్తామని చెప్పింది. చప్పట్లు కొడతా గట్టిగా చెప్పండి. ఎంత మంచి తలంపు చెప్పండి, ఎంత మంచి తలంపు చెప్పండి. వాళ్ళ ఆయనతో చెప్తుంది. ఎందుకంటే దైవజనుడు కదా, దేవుని ఏర్పాట్లో దేవుని సేవ చేసేవాళ్ళు కదా, అభిషక్తులు కదా, దేవుని అభిషేకం పొందిన వాళ్ళు కదా. ఇదిగో ఆయన దైవజనుడు మనం తినే ప్లేట్లో తినేయకూడదు, మనం పండుకునే దుప్పట్ల మీద పండుకోకూడదు, ఆయనకి సపరేట్ ఒక గది కట్టిద్దాము, ఇది ఒక పళ్ళ పెడతాం, ఒక దీప సంబంధం పెడతాం. ఆ ప్రాంతాలకు వచ్చి సేవ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి తిని పండుకుంటాడంటే పాపము ఆయన మంచి నీతి మంత్రాలు కదా, మంచి కనురాలు కదా. భర్త కూడా పాపం ఆయన భార్య చెప్పినట్టనే చిన్న పైన గది కట్టించి మంచిగా మంచం వేసి ఒక బల్ల వేసి దీప సంభవం పెట్టి దైవజన ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆయన తినే ప్లేట్లు కానీ ఆయన పండుకున్న పరుపులు కానీ మళ్ళా కుటుంబం చేసి పండుకునేవాళ్ళు కానీ. అప్పుడు అనుకునేవాడు, ఎందుకు ఇంత శ్రద్ధ చేస్తుంది, ఎందుకు ఇంతగా నన్ను ప్రేమించింది, నాకు ఆతిథ్యం ఇచ్చింది, నా కొరకు చిన్న గది కట్టించింది, నా కొరకు మంచం వేసింది, నా కొరకు బల్ల వేసింది, దీపం పెట్టింది కదా, వాళ్ళు ఇంతగా ప్రేమించింది కదా, వాళ్ళు ఏమని ఏదైనా పదవి ఉందా, ఏమైనా ఆశీర్వాదం అడుగుతుందా అని పక్క శిశువుతో అడుగుతాడు. చిన్న ఎందుకు ఇంతగా నన్ను ప్రేమించింది దైవజనుడు అని, ఆమెకి ఏదైనా కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తా నువ్వు అడుగు అని అడిగంటే ఆయన అన్నాడు, అయ్యా
ఆమెకు అన్ని బాగున్నాయా, వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారయ్యా, కానీ వాళ్ళకి గర్భఫలము లేదు. ఏమి లేదు? గట్టిగా చెప్పండి, ఏమన్నా గర్భఫలము లేదయ్యా. మంచి భక్తి పరులే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే, మంచి రైతులు వ్యవసాయం చేసిన వాళ్ళు ఫలాలు ఉన్నవయ్యా. మంచి దైవ సేవకులు ఇస్తే గౌరవించేవాళ్ళు, దేవుని అంటే గౌరవించని మంచి గనురాలని పేరు పొందారయ్యా, కానీ పిల్లలు లేరని. ఆ దైవజనుడు అంత ఆదిత్యం ఇచ్చిన దైవజనులకు ఏం చేస్తారు చెప్పండి? పాపం ఏ తల్లి, లేకపోతే నా రక్త బంధువులు కాదు, నేను ఏ తల్లికి పెట్టానో ఆ తల్లి ఏ తల్లికి పెట్టిందో, నేను ఎక్కడో దేవుని పేట వచ్చి ఇంత ఆదిత్యం ఇచ్చింది. ఆ రోజు అన్నాడు, దేవుని నామములో తల్లి నన్ను ప్రేమించావు, దైవజనుడిగా నా కొరకు ఒక గది కట్టించావు, ఇన్ని చేసావు కదమ్మా, ఇంత నీ జీవితంలో కొదవ ఉందని నాకు తెలియదు. ఈ రోజు ఒక సేవకుడిగా చెప్తున్నాను, మరొక సంవత్సరానికి మీ ఇంటికి వస్తాను, అంత లోపల నీ మొయ్యబడిన గర్భం తెరవబడి ఒక కుమారుడు దేవుడు ఇస్తాడు నీకే. దేవుడు ఆ మాట చెప్పగానే దేవుని పక్షంగా దైవజనుడు ఆ తల్లి ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి అంతగా ప్రేమించింది, అంత కొదవ ఉంది, గొడ్రాలుగా ఉంది అని తెలుసుకున్న దైవజనుడు రోటిగా దేవుని పక్షంగా చెప్పాడు. చెప్పిన వెంటనే సంవత్సరం లోపల గర్భవతి కుమారుని కన్నింది. దేవుని బిడ్డలరా, డాక్టర్ కాడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గర్భఫలం కాదు, వైద్యుల కాడికి పోయి అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక దైవజనుడు దేవుని పక్షంగా మాట్లాడుతుంటే ఆ ఇంట్లో మొయ్యబడిన గర్భం తెరవబడి కుమారుని దయచేశాడు. అన్నం పెట్టి ఆదిత్యం ఇచ్చినందుకు ఒక దైవజనుడు ద్వారానే భూమి మీద కార్యాలు జరుగుతాయి. నా ఇంటికి ఒక సీఎం వస్తే జరగవు, పిఎం వస్తే జరగవు, లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తే మన ఇంటికి జరగవు, లేదంటే శాస్త్రవేత్తలు వస్తే జరగవు, ఒక పండితుడు వస్తే జరగవు, ఒక ధనవంతుడు వస్తే జరగదు, లేకపోతే అందగాడు వస్తే జరగవు, ఒక సినిమా హీరో వస్తే జరగదు. దేవుని ఏర్పాట్లో ఉన్న దైవజనుడు రాత్రి పగళ్ళు దేవుని మనసు తెలుసుకొని, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు, పరలోక సంబంధాన్ని తెలుసుకున్నవాడు, అన్ని భార్య పిల్లలను వదిలిపెట్టి రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా రాత్రి పగలు దేవుని సువార్త ప్రకటిస్తున్న దేవుని సేవకుల పక్షంగా దేవుడు అంటాడు. ఏదైనా మాట్లాడుతుంటే సేవకులు దాన్ని రూటు పరిచి నెరవేరుస్తాడు. కానీ పండితులు మాట్లాడితే, లేదా శాస్త్రవేత్త మాట్లాడితే, ముఖ్యమంత్రి మాట్లాడితే, ప్రధానమంత్రులు మాట్లాడితే కార్యాలు జరగవు. యేసయ్య గ్రంథం 44వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు, యేసయ్య గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు అంటాడు, నా దైవజనుడు ఏది మాట్లాడితే జరిగిస్తున్నాను దేవుడు అంటాడు. గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు, ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించేవాణ్ణి, నేనే సమస్తమును జరిగించేవాణ్ణి, నేనొకడినే ఆకాశమును నేను ఒకరిని ఆకాశాన్ని విశాలపరిచిన వాణ్ణి, నేనే భూమిని పరిచిన వాడును, నేనే భూమిని పరిచిన వాణ్ణి, నేనే ప్రగల్భుల ప్రవచనములను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయవాడు, వ్యర్థపరుస్తాను, సోదెగాను వెర్రి వాళ్ళగా చేస్తాను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి కొంతమంది జ్ఞానం చెప్పుకున్న వాడిని ఎనికి తిప్పుతాను, వారి విద్యను అవిద్యగా చేసి వాళ్ళ విత్తమంతులను విత్తంతం కలిగిన వాళ్ళ మంది వాడిని కూడా అవిద్యగా మారుస్తాను. నేనే నా సేవకుని మాట, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడు, రూటు పరీక్షవాణ్ణి. నా పేరిట దైవజనుడు వెళ్ళి దేవా ఇంట్లో కార్యం, కుమార్తె జీవితంలో కార్యం చేయి, కుమారుని జీవితంలో కార్యం చేయి, భర్త జీవితంలో కార్యం చేయి, తల్లిదండ్రుల జీవితంలో కార్యం చేయి, అన్నదమ్ముల జీవితంలో కార్యం చేయి. ఈ ఇంటికి ఏ కార్యం చేయాలని తలంచావో నైనా కార్యం చేయని దైవజనుడు చేతులెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆమేనని రూటు పరిచి దైవజనుడు అనుకునేది, ఆశించినది ఆ కుటుంబములను నెరవేరుస్తాడు. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, అలాంటి దైవ సేవకుల కాడను విశ్వసించాలి, అలాంటి దైవజనులు గౌరవించాలని బైబిల్ చెప్తుంది. పండితులని, మేధావులని, జ్ఞానులని, లేదా పేరు పక్షాది కలిగిన వాళ్ళని గౌరవించవలసిన అవసరం లేదు. వాళ్ళ దానికి ఆశీర్వాదం కలగదు. కేవలము దేవుని పక్షంగా నిలబడి మాట్లాడుతుంటే దేవుడు రూటు పరుస్తాడు. యేసయ్య గ్రంథం 43వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటాడు దేవుడు, ఈ భూమి మీద నాకు ఏ మనిషి కాదు సాక్ష్యము,